ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వారం అసలు ఏ గ్రహాలు మారుతున్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, మనకి పెద్ద గ్రహాలైనటువంటి అంటే ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాలు ముఖ్యంగా గురువు, శని, రాహుకేతువులు యథాస్థానాల్లో ఉన్నాయి. గురువు మేషంలోని, శని భగవానుడు కుంభంలోని, మరియు మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతూ, రవి మరియు బుధులు మకర రాశిలో, కుజశుక్రులు ధనస్సులో ఉంటూ, ఆ యొక్క కుజుడు 6వ తేదీ నుంచి మకరంలోకి మారుతున్నాడు ఆయన. అదేవిధంగా చంద్రుడు ఈ వారం మొత్తము కూడా మనకి వృశ్చికం నుంచి మకరం వరకు సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితం రానుంది, మరియు అదేవిధంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవతానుగ్రహం చేసుకుంటే బాగుంటుంది, ఏ దేవతానుగ్రహం వీరికి రానుంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మేషరాశికి 6వ తేదీ నుంచి రాశ్యాధిపతి ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు కాబట్టి, అక్కడి నుంచి మీకు 6వ తేదీ నుంచి 4 నుంచి 10వ తేదీ వరకు ఉండేటువంటి ఈ యొక్క గ్రహస్థితిలో 6 నుంచి మీ యొక్క అభివృద్ధి, ఉద్యోగ సంబంధించినటువంటి అభివృద్ధిలో మీకు ఏదైనా ఒక పోస్ట్లో ఒక మంచి పవర్ దాంట్లోకి వెళ్ళాలి అని అనుకునేటప్పుడు ఈ యొక్క గ్రహస్థితి మీకు తోడ్పడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు ఈ వారం ఉన్న స్థితిలో. అదేవిధంగా ధనపరంగా ఫుడ్ రిలేటెడ్ ఏదైనా ప్రయాణం చేయడం ద్వారా, తల్లిగారి ద్వారా కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేటు, పంట పొలాల ద్వారా ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కొంతగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, ఫ్రెండ్స్తోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పంచమాధిపతి అయినటువంటి రవి కుజుడితో, ఉచ్చస్థితిలో ఉన్న కుజుడితో ఉన్నప్పటికీ అది కొంత ఘర్షణ వాతావరణాన్ని దారితీస్తూ ఉంటుంది. అదేవిధంగా అప్పులు ఇవ్వడము, తీసుకునేటువంటి అంశంలో ముఖ్యంగా కొంత జాగ్రత్త వహించాలి. రుణపరంగా మీరు చేసే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది. కాకపోతే రుణాధిపతి అయినటువంటి బుధుడు కుజుడితో కలిసి ఉంటున్నాడు కాబట్టి దాని ద్వారా కొంత ఘర్షణ వాతావరణం కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా కాస్త చేసేటువంటి వివాహ ప్రయత్నం సంబంధించిన విషయంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. మరియు ఆ యొక్క ఆలస్యం అవుతున్నటువంటి విషయాలు మీకు కాస్త ముందుకు కదలాలంటే నూనె దానంగా ఇవ్వండి. అదేవిధంగా ఈ కుజ రవుల యొక్క కలయిక అనేటువంటి దశమ స్థానంలో అధికారులతో ఒత్తిడి మరియు అధికారికంగా పెరగడము, ఈ రెండు ఇస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. లాభంలో శని భగవానుడు ఉన్నందుకు మీరు చేసే ప్రయత్నాల్లో లాభం కూడా కలుగుతుంది మేషం వారికి. ఇక విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి, మీకు అందులో ఎటువంటి సందేహం లేదు. గురువు రాశిలో ఉన్నందుకు కాస్త పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది. కాకపోతే ముఖ్యంగా, అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, ఇక్కడ మీరు కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలోనే 8, 9, 10 తారీఖుల్లో కొంచెం మార్పులు, ప్రయాణాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ వారం మొత్తం మీద మీకు ఏంటంటే కొద్దిగా విదేశాలకు వెళ్ళడానికి మరియు గృహ సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన కొనుగోలు చేయడానికి చాలా 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 అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, సూర్యభగవాను చూస్తూ స్కందుణ్ణి తలుచుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారం కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి, ప్రయాణాలు అధికంగా ఉంటూ ఉంటాయి ఈ వారం మీకు. అదేవిధంగా ధన సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకున్నట్లయితే మెడికల్ రిలేటెడ్ పరంగాను, గవర్నమెంట్ రిలేటెడ్ పరంగాను, తండ్రి గారి మూలంగాను, ఏదైనా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాటి మూలంగా కూడా కొంత ఆరోగ్య సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో హెల్త్ని చూపించేటువంటి వాటి ద్వారా మీకు ధనం అనేటువంటిది వచ్చేటువంటి యోగం స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే దీంతోపాటు ప్రధానంగా ఈ వారం
కొన్ని కొత్త పరిచయాలు, కొంతమందితో కొత్త పరిచయాలు ఏర్పడము, చేసేటువంటి వ్యాపారాల్లో ముఖ్యంగా 4, 5 తేదీలు కొంత లాభదాయకంగా ఉండడం. కాకపోతే ఆ 4, 5 తేదీలు మాత్రం ఎవరితోని కూడా వివాహ సంబంధించిన విషయాలు మాత్రం మాట్లాడుకోకండి. సప్తమ స్థానంలో చంద్రుడు నీచ స్థానంలో ఉన్నాడు కావున. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రవి భాగ్యస్థానంలో ఉన్నందుకు భూమి ద్వారా, గృహము ద్వారా, ప్రాపర్టీస్ మూలంగా, లేనట్లయితే రియల్ ఎస్టేట్ వారికి లేదా వ్యవసాయకులకి వాటి మూలంగా కొంతవరకు ధనయోగం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. కొంత ప్రేమికుల ద్వారా, లేకపోతే సంతానంతో, షేర్ మార్కెట్ ద్వారా కొంత చింత, స్ట్రెస్సు ఇటువంటివి వస్తుంటాయి. అలాగే ఇక్కడ కొత్తగా ఉద్యోగం వెతుక్కుందాం అనుకునేటువంటి వారికి, ప్రత్యేకంగా స్త్రీలకి త్వరగా మీకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. మరియు పార్ట్నర్షిప్స్ సంబంధించిన విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని, వివాహం చేసుకునే విషయంలోని 4, 5 తేదీలు మాత్రం తొందరపడి అటువంటి నిర్ణయాలు తీసుకోకండి. కాస్త తండ్రి గారికి కనుక బీపీ లెవెల్స్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే 9వ స్థానంలో తండ్రికి కారక గ్రహమైనటువంటి రవి మరియు కుజుడు కలిసి ఉన్నారు కాబట్టి తండ్రి గారి ఆరోగ్య సంబంధించిన విషయంలో కొంత బీపీ లెవెల్స్ ఉన్నవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే అతనికి ఏదైనా రావాల్సిన ల్యాండ్ విషయం, డిస్ప్యూట్స్లో ఉన్నటువంటిది ఏదైనా విషయాలు కొంతవరకు క్లియర్ అయ్యేటువంటి యోగం స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే చూసుకున్నట్లయితే ఈ యొక్క వారంలో మీరు ముఖ్యంగా నిర్ణయం తీసుకునే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటూ, ఇక్కడ విదేశీ యోగాలు ఇవన్నీ కూడా మీకు కూడా కొంతవరకు అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు చేయవలసినటువంటిది అంటే ఆటంకాలు మరియు నిర్ణయాల విషయంలో బాగుండాలి అంటే గణపతి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. మిథున రాశి, మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క రాస్యాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ అష్టమ స్థితి అనేటువంటిది ప్రధానంగా ఆకస్మికంగా అనుకోకుండా కొంతమంది అధికారుల వల్ల, లేకపోతే గవర్నమెంట్ పీపుల్ వల్ల, తండ్రి గారి మూలంగానో ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని ప్రదేశాలు మారవలసిన స్థితి వస్తుంది. ధనపరంగా ఈ వారం చాలా బాగుంటుంది. మీకు రావాల్సిన ధనం ముఖ్యంగా 8, 9, 10 తేదీలు వచ్చేటువంటి యోగం ఎక్కువగా సూచిస్తుంది. మరియు ఈ వారం మొదటి రోజులైనటువంటి 4, 5 రోజుల్లో అంటే 4th and 5th డేట్స్లో ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంది. కుటుంబంతో గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఘర్షణలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోయేటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. మరియు ఇక్కడ కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయని చెప్పుకున్నాం. కొన్ని విషయాల్లో నేను మొండిగా ఎలాగైనా సరే నేను సాధిస్తాను అనేటువంటిది ఒక తెలియని ఒక పట్టుదల పెరుగుతుంది మీకు. కాకపోతే ఈ 4వ స్థానంలో చతుర్థ భావము అంటారు. అంటే విద్య, తల్లిగారికి సంబంధించిన, భూ సంబంధించిన, గృహానికి సంబంధించిన, వాహనానికి సంబంధించినటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల, ఇతర విషయాల వల్ల కొంత స్ట్రెస్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది. అది కూడా తండ్రి గారి యొక్క సహకారం వల్ల. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అందులో ముఖ్యంగా విదేశీ సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు మరియు సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి యోగం స్పష్టంగా గోచరిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వివాహ నిర్ణయాలు, వివాహానికి సంబంధించినటువంటి అంశాల్లో గవర్నమెంట్ వ్యక్తులు లేదా మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా కొంత కళారంగాలకు సంబంధించినటువంటి రంగాల్లో ఉండేటువంటి వారితో, మీకు బ్యాంకింగు, కళారంగాలతో ఉండేటువంటి వారితో సంబంధాలు కుదిరేటువంటి యోగం ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా అష్టమ స్థానంలో రవికుజులు సంచరిస్తున్నారు కాబట్టి కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఇందాక నేను చెప్పినట్టుగా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరియు వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా గ్రోత్ బాగుంది. వ్యాపారం చేసేటువంటి విషయాల్లో కూడా మీకు
కొంత గతంతో పోల్చుకుంటే ఇంప్రూవ్మెంట్స్ బాగానే ఉంటాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే లలితాంబిక అమ్మవారిని మరియు దత్తాత్రేయుణ్ణి, ఇంకా వీలైతే వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం మీకు దగ్గరలో ఏదైనా ఉన్నట్లయితే వెళ్ళొస్తూ ఉండండి. పనులు కాస్త త్వరగా ముందుకు కదులుతూ ఉంటాయి. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. లగ్నానికి కేంద్ర స్థానంలో గురువు ఉండడము, రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు మాత్రం 4, 5 తేదీలు కాస్త నీచ స్థానంలో ఉన్నందుకు మానసికమైన విషయాల్లో కొంత స్ట్రెస్ ఉంటుంది 4, 5 తేదీలు. కాకపోతే ధనపరంగా మంచి అభివృద్ధి ఉంది మీకు. కాకపోతే మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కర్కాటకం వారికి పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ అంటూ ఉంటారు, తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి అంశంలో కొద్దిగా గతంతో పోల్చుకుంటే కొంత ప్రోగ్రెసివ్గా ఉంటుంది అనేటువంటిది చూపిస్తుంది. లాంగ్ టర్మ్ కోర్సెస్ లాంటి వాటిలో జాయిన్ అవ్వడము, లాంగ్ టర్మ్ కోర్సెస్లో మీరు వెళ్ళడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే వివాహం చేసుకోవాలనుకునేటువంటి విషయంలో చిన్నపాటి ఘర్షణ, తెలిసిన వారిని వివాహం చేసుకునే ప్రయత్నము, అందులో ముఖ్యంగా డిపార్ట్మెంట్లో అంటే మనకి పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్మీ, డిఫెన్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఇటువంటి వాటి అంటే ఈ యొక్క రంగాల్లో వృత్తుల్లో ఉన్నవారితో సంబంధాలు కుదరడము, అందులో ముఖ్యంగా ఆదివారము, మంగళవారం కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే త్వరగా కుదిరేటువంటి యోగం స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఈ వారం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే 4, 5 తేదీలు మాత్రం ఈ ప్రేమ వ్యవహారాలు, అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్న విషయంలోని స్నేహితులతోని కొంత జాగ్రత్త వహించండి. అలాగే ఈ వారంలో సామాజికమైనటువంటి విషయాల్లో రాజకీయ నాయకులకి బాగా కలిసి వస్తుంది. అంటే సమాజంలో వెళ్ళేదైనా స్పీచెస్ ఇచ్చేటప్పుడు కానీ సమాజంలో ఆ రెస్పాన్స్ అనేది కొంచెం హై లెవెల్లో వస్తుంది. అదేవిధంగా వృత్తి విషయంలో అభివృద్ధి అనేటువంటిది ఉంది. కాకపోతే మీకు భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం అనేటువంటిది కాస్త పితృదేవతల కోసం ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఎంత పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటే అంత చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇప్పుడు ఎటువంటి కాంబినేషన్స్ ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే కాస్త ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఇది రైట్ టైం, అందులో ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ సంబంధించినటువంటి విషయాల్లోని అనుకూలత అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? స్కందుని యొక్క ఉపాసన చేయండి. సూర్యభగవాను చూస్తూ ఓం స్కందాయ నమః అనే నామస్మరణ రోజు ఒక్క 10 నిమిషాలు చేయండి. ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా మీకు ఏదైతే అనుకూలత ఏర్పడాలో, ఏ విషయంలో అయితే స్ట్రెస్ అవుతున్నారో అవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకుంటే మీకు ఈ యొక్క వారము కొంత పౌరుషము కానీ, పరాక్రమం కానీ, శత్రువుపై జయము, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నట్లయితే అవి కాస్త క్లియర్ అవ్వడము, కాంపిటీషన్ మరియు ఈ వీటిల్లో రాణించడం, ముఖ్యంగా ఆటల్లో రాణించడము, స్పోర్ట్స్లో రాణించడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. కుటుంబాధిపతి, కుటుంబ స్థాన కారకుడు వీరి యొక్క సంబంధాలు కనుక చూసుకున్నట్లయితే కుటుంబం ఇక్కడ ముఖ్యంగా ధనపరంగా, కుటుంబపరంగా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా కొంత గ్రోత్ అనేటువంటిది ఉంది, లేదని కాదు. కాకపోతే 2వ స్థానంలో కేతువు యొక్క సంచారం అనేటువంటిది మీకు గణపతిని ఆరాధించడం ద్వారా రావాల్సిన ధనం రావడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. అదేవిధంగా మీరు 3వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నాడో ఇది కూడా కొంతవరకు ఈ 3వ స్థానాధిపతి వెళ్ళి అక్కడ పంచమంలో ఉండడం వల్ల వివాహ సంబంధించినటువంటి విషయంలో, ఎందుకంటే ఈ శుక్రుడు
ఈ ధనస్సు రాశుల్లో సంచరించేటప్పుడు ప్రయత్నకారకుడు రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే. కానీ మొదటి వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సప్తమ స్థానంలో శని యొక్క స్థితి ఉన్నందుకు, దానికి లాభస్థానంలో శుక్రుడు ఉండడం, దానికి వ్యయస్థానంలో అంటే శని నుంచి కర్మకారక స్థానం నుంచి శత్రువులైనటువంటి రవికుజులు 12వ స్థానంలో ఉండడం అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ వివాహ ప్రయత్నాలకు సంబంధించిన విషయంలో కొద్దిగా స్ట్రెస్ని ఇస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం మేనరికము, ఇటువంటి పరిచయాలు అంటే మేనరిక సంబంధంగా ఉండేటువంటి కుటుంబంలో ఆ యొక్క బంధుత్వం ద్వారా ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ అవుతుంది. మరియు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మీకు ఇది అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తుంది. అదేవిధంగా బయట దేశాలకు వెళ్ళడానికి గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ కోసము, మరియు అదేవిధంగా కాస్త ఇక్కడ పార్ట్నర్షిప్స్ కోసం అంటే పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క సింహలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్కు మాత్రం వీలైనన్ని సార్లు ఈ సంవత్సరం 4 నెలల పాటు ఇంకా ఉంటాడు 2వ స్థానంలో కేతుగ్రహం. ఆ కేతు ఉన్నంత కాలము కూడా మీరు ముఖ్యంగా ఉలవల్ని అప్పుడప్పుడు దానంగా ఇస్తూ ఉండండి. ఉలవలు మల్టీ కలర్ క్లాత్ ఇస్తున్నట్లయితే మీకు ఫైనాన్షియల్గా ఏదైతే స్ట్రెస్ ఉందో, ఆగిపోయే డబ్బులు, ఆ ఆగినటువంటి ధనము కాస్త త్వరగా మీకు రిలీజ్ అయ్యేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా కాస్త అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది. కాకపోతే అష్టమరాహు అనేటువంటిది ఆకస్మికమైనటువంటి సంఘటనలకు కారకుడు కాబట్టి కాస్త ముఖ్యంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు, కొంచెం నడిచేటప్పుడు, కొంచెం ఇంట్లో ఒకసారి చూడండి నీళ్ళల్లో కాలు పెట్టడం వల్ల జారిపడిపోతూ ఉంటాం. ఇటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు దక్షిణామూర్తి యొక్క ఆరాధన మరియు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటుండే అన్ని విధాలా బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి, కన్యవారికి గనక చూసుకున్నట్లయితే రాశిలో కేతువు యొక్క సంచారం అనేటువంటిది కొద్దిగా ఒక స్ట్రెస్ అంటే ఏదో తెలియని ఒక వైరాగ్యాన్ని అందిస్తూ ఉంటుంది. కాకపోతే మీకు ఈ వారం ముఖ్యంగా లాభాలు చేసేటువంటి వ్యాపారాల్లో 8, 9, 10 తేదీలు కాస్త ఎక్కువ లాభాలు గోచరిస్తాయి. మరియు అప్పుల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి రుణ లబ్ధి కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ 3వ స్థానంలో చంద్రుడు నీచబడి 4, 5 తేదీల్లో ఉంటున్నాడు కాబట్టి మీరు ఏదైనా ఇంపార్టెంట్ సంబంధించినటువంటి ఏదైనా అగ్రిమెంట్స్ అది చేసుకునేటప్పుడు 4, 5 తేదీలు వీలైనంత మట్టుకు అవాయిడ్ చేయండి. కాకపోతే ఈ 4, 5 తేదీలు కొంత అందులో ఉన్న నక్షత్రాలు విశాఖ నక్షత్రం ముఖ్యంగా వివాహ ప్రయత్నాలకి సఫలీకృతం అయ్యేలా చేస్తూ ఉంటుంది. కాబట్టి అష్టమంలో ఉండడం కొద్దిగా ఆలస్యంగా ప్రయత్నం అయ్యేలా చేస్తూ ఉంటుంది. ఇక ఈ కన్యా రాశి లగ్నం వారికి సంతానంతో లేదా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది. కాకపోతే ప్రేమ వ్యవహారాలు, ప్రేమకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ 5వ స్థానంలోని 6వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు రుణ విముక్తిని అంటే రుణం తీర్చుకోవడానికి, రుణం లభించడానికి రెండిటికీ కూడా యోగిస్తున్నాయి ఇక్కడ గ్రహస్థితి అనేటువంటిది. వివాహ సంబంధించినటువంటి విషయంలో లోకల్గా కాకుండా విదేశీ సంబంధాలు వెతుక్కోవడం మంచిది అనేటువంటిది ఇప్పుడు మీకున్నటువంటి గ్రహస్థితి సూచిస్తుంది. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి సరైనటువంటి సమయం. మీకు ఏదైనా ఒక ప్రాపర్టీ కానీ వాహనం కానీ, చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు వాహన గృహ సంబంధించిన విషయంలో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. మరియు 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఇది సరైనటువంటి సమయమే. సప్తమ స్థానంలో రాహు ఉన్నందుకు, మరియు ఇక్కడ ఉద్యోగం కోసం
ప్రయత్నాలు చేసేటువంటి వారు, అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం కూడా అనుకూలంగా ఉంది. ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది. అందులో ప్రధానంగా వాటికే ఎక్కువగా మీరు మీ యొక్క ప్రయత్నం ఎక్కువగా చేయండి. దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేసే విషయాల్లోనే ప్రయత్నం బాగా చేయండి. అందులోనే ఎక్కువ సపోర్ట్ అనేటువంటి ఇప్పుడున్న గ్రహస్థితి సూచిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టకాన్ని నిత్యము పారాయణం చేయండి. సూర్య ఆరాధన కూడా చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి, తులవారికి గనక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు 3వ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఈ ఫ్రెండ్స్ అంటే కొన్ని షార్ట్ జర్నీ చేయడము, తద్వారా పాత స్నేహితులు ఎప్పుడో స్నేహం ఉన్నటువంటి వారు పరిచయాలు ఏర్పడడం మరలా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ 4, 5 తేదీలు ధన సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ కంఫర్ట్స్, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి ఏవైనా సబ్సిడీలు అందడం కానీ, రైతులకి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏవైనా సహకారం అందడం కానీ, గవర్నమెంట్ విద్యా సంబంధించిన అంటే ప్రభుత్వ విద్యా సంబంధించినవి గవర్నమెంట్ జాబ్స్ రావడం కోసం చేసే విద్యా ప్రయత్నాలకి ఇప్పుడు అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అదేవిధంగా పంచమ శని ఉన్నందుకు సంతాన సంబంధించిన విషయంలో కొద్దిపాటి స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా వారి యొక్క సహాయ సహకారాల ద్వారా కూడా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరిగేటువంటి సమయం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. 6లో రాహు ఉన్నందుకు శత్రువుపై జయాన్ని, సప్తమ స్థానంలో గురువు ఉన్నందుకు ప్రధానంగా ఇక్కడ మీ యొక్క వివాహ సంబంధించిన ప్రయత్నంలో కూడా కాస్త గురువారాలు కనుక మీరు వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే తొందరగా అది నెరవేరడము, మరియు వివాహ సంబంధం ఒకటే కాకుండా జాబ్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కూడా అనుకూలతగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గోచార గ్రహాల యొక్క స్థితి. అదేవిధంగా మీరు ఈ వారం అనే కాదు, కాస్త 12వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నంత కాలము కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలో, దేనికైనా మదుపు పెట్టేటువంటి విషయంలో మాత్రం 1కి 4 సార్లు ఆలోచించి మదుపు పెట్టండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ముఖ్యంగా కాలభైరవ అష్టకము అంటారు. కాలభైరవ అష్టకాన్ని, కాళికా అమ్మవారి యొక్క ఆలయాన్ని ఎక్కువగా దర్శిస్తూ ఉండండి. గోవులకి ముఖ్యంగా బెల్లం ఉంటుంది, పిడికెడు బెల్లము దేశీవాలి గోవుకి శనివారాలు తినిపిస్తూ ఉండండి. తద్వారా ఏమవుతుందంటే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో, లాంగ్ టర్మ్గా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో సరైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవడం జరుగుతుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రాస్యాధిపతి అయినటువంటి కుజుడు 3వ స్థానంలో రవితో కలిసి ఉన్నాడు. ఇది కొంచెం ప్రభుత్వ సంబంధించిన ప్రయత్నాలకు సంబంధించినటువంటి అంశంలో మీకు అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే గమనించుకున్నట్లయితే ఈ ప్రభుత్వ ప్రయత్నాలు మరియు కొంత ఈ 3వ స్థానంలో రవికుజుడు కలిసి ఉన్నందుకు తోబుట్టు వరుస వారితో ఏదో తెలియని ఘర్షణ వాతావరణం అనేటువంటిది వృశ్చికం వారికి సూచిస్తుంది. అలాగే కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్ ఇటువంటి బిజినెస్లో ముఖ్యంగా గృహోపకరణాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులకి ఈ వారం కొంత అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. మరియు రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైనటువంటి యోగం ఉంది. కాకపోతే ఇక్కడ కాస్త అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల కొన్ని నిందలు పడుతూ ఉంటారు. ఆ యొక్క నిందలకు సంబంధించిన విషయంలో ఆ యొక్క ప్రభావం తగ్గాలంటే శనీశ్వరుడి యొక్క ఆరాధన చేయడము, నూనె దానంగా ఇవ్వడం చేస్తూ ఉండండి. అన్ని విధాలా బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ రిలేటెడ్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్, భూములకు సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి కానీ, కొనుగోలు చేయడానికి కానీ మీకు ఆలస్యం అవుతూ ఉంటుంది. అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్ సంబంధించిన విషయంలో చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. రుణాలు కూడా లభిస్తాయి. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కూడా విజయం లభిస్తుంది మీకు. మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు మాత్రం
ఈ 12వ అధిపతి 2వ స్థానంలో ఉంటూ అది కూడా శుక్రుడు అవ్వడం వల్ల విదేశీ ప్రయత్నాలు, విదేశాల్లో ఉండేటువంటి వధూవరులకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు అంటే ఒక వివాహ ప్రయత్నం చేసేటప్పుడు మీరు గనక విదేశీ సంబంధాలు కనుక కుదుర్చుకుందాం అనుకున్నట్లయితే త్వరగా మీకు ఇక్కడ కుదురుతుంది. మరియు గవర్నమెంట్ జాబ్స్లో, అందులో ముఖ్యంగా డిఫెన్స్, పోలీస్ డిపార్ట్మెంటు ఇట్లాంటి వాటిల్లో మీకు బాగా అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగాల్లో, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారస్తులకి లాభాలు ఈ యొక్క వారంలో కాస్త పెరుగుతాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేస్తూ సర్ప ఆరాధన అంటూ ఉంటారు. అంటే రావి చెట్టు కిందని నాగప్రతిష్ఠ చేసినటువంటి వాటి దగ్గరికి వెళ్ళి ఒక రాగి చెంబులో కాస్త నీరు తీసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధం చిటికెడి వేసి కలిపి వాటి చుట్టూ 3 కానీ 9 కానీ 11 కానీ ప్రదక్షిణాలు చేసి వాటి మీద అభిషేకంలా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి గురువు యొక్క స్థితి ఇక్కడ కనుక గమనించుకున్నట్లయితే గురుగ్రహము 5వ స్థానంలో సంచరిస్తుంది. దీనివల్ల కొంతమంది అంటే క్రియేటివ్ పీపుల్తోని, గవర్నమెంట్ వ్యక్తులతోని మరియు అదేవిధంగా కొంత విదేశాల్లో నివసించేటువంటి కొంత ప్రముఖులతోని మీకు పరిచయాలు ఏర్పడతాయి. కాకపోతే కుటుంబ స్థానంలో రవి కుజుడు ఉన్నందుకు చిన్న చిన్న ఈగో క్లాషెస్ కుటుంబ సభ్యుల మధ్య రావడము, గవర్నమెంటు, మెడికల్ రిలేటెడ్ ఏదైనా ఒక ఫ్యాక్టరీస్ రిలేటెడ్ మూలంగా ధనయోగం ఏర్పడడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే ఈ వారం కాస్త శనివారాలు మాత్రం కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా కొంత ఘర్షణ వస్తూ ఉంటుంది. ఇది తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కూడా. కాకపోతే అది కొంతవరకు గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు కొంత ఆ ఆస్తి వివాద సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ కూడా పెరుగుతుంది. మరియు ఇక్కడ హోమ్ లోన్స్ లభించడము, అదేవిధంగా రాహువు 4వ స్థానంలో ఉన్నందుకు బయట దేశాల్లో ఉంటూ వీసా రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ కానీ, అదేవిధంగా బయట దేశాల్లో పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు, పిఆర్ అంటూ ఉంటారు, అటువంటి విషయాలకి అక్కడ ఏదైనా సరే మీరు ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. మరియు ఆ ప్రాపర్టీకి లోన్స్ కూడా రావడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, అందులో ముఖ్యంగా బంధువర్గంలో ప్రయత్నం చేసేటువంటి వారు చాలా అనుకూలంగా ఉంది. మరియు ఈ వివాహ సంబంధించిన విషయంలో కూడా ఈ యొక్క బుధుడు 2వ స్థానంలో కుజ రవి మధ్యలో ఉన్నందుకు చిన్న చిన్న వివాదాలు, చిన్న చిన్న ఈగో క్లాషెస్ వస్తూ ఉంటాయి జీవిత భాగస్వామితో కూడా ధనస్సు వారికి. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే శుక్రగ్రహం ఎప్పుడైతే లగ్నంలో సంచరిస్తుందో ఉద్యోగం కోసం చిన్నపాటి ప్రయత్నం కూడా మీకు ఫలిస్తుంది. కాకపోతే ఈ దశమంలో కేతు ఉన్నందుకు త్వరగా చేస్తున్న ఉద్యోగంలో ఏదో తెలియని ఒక వైరాగ్యము, మానేయాలనిపించడము, మిస్కమ్యూనికేషన్స్ వల్ల మానేయడం, అయ్యో తప్పు చేశానేమో అనిపించడం, ఇట్లాంటివి కూడా మీరు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రధానంగా ఈ వారం మీకు మొత్తము కూడా కొంత ప్రాపర్టీ యోగము, ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన దత్తాత్రేయుని యొక్క అష్టోత్తరం చదువుకోవడము, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. రాశిలో కుజుడు రవి కలిసి సంచరిస్తున్నారు. ఈ యొక్క కుజుడు ప్రత్యేకంగా 6వ తేదీ నుంచి వస్తున్నాడు. 4, 5 తేదీలు ఉండడు కానీ 6వ తేదీ నుంచి వస్తున్నాడు. ఇది హీట్ రిలేటెడ్ వేడిని, ఒక పట్టుదలని, నేను ఖచ్చితంగా ఉండాలనేటువంటి ఒక సిస్టమేటిక్ని క్రియేట్ చేస్తుంది ఈ రాశిలో ఎప్పుడైతే సంచరిస్తుంటాడో మకరం వారికి ప్రధానంగా. ఇక ధనపరంగా చూసుకుంటే ధనపరంగా కూడా అభివృద్ధి ఈ వారంలో ఖచ్చితంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. 3లో రాహు యొక్క సంచారం అనేటువంటిది కొంతవరకు పౌరుష పరాక్రమాలతోని ధైర్యంగా కొన్ని అడుగులు ముందుకు వేయడం, ధైర్య సాహసాలతో మీరు సక్సెస్ అవ్వడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ మకరం వారికి కొంత వేడి చేయడం, ఎందుకంటే రవి కుజులు 2 కూడా రాశిలో ఉన్నందుకు హీట్ రిలేటెడ్గా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. వర్క్ స్ట్రెస్ కానీ, హీట్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ,
లేకపోతే పై అధికారులు పెట్టేటువంటి ఒత్తిడి అనేటువంటిది మరియు పేరు ప్రఖ్యాతులు కూడా రావడం ఇటువంటివి స్పష్టంగా గోచరిస్తున్నాయి. 4వ స్థానంలో గురువు యొక్క సంచారం కూడా కొంతవరకు ఇక్కడ ఏంటంటే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన ఏవైనా కోర్టు వ్యవహారాల వాటిల్లో ఉన్నట్లయితే అవి కాస్త క్లియర్ అవ్వడం అనేటువంటిది కూడా స్పష్టంగా ఉంది. మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ పంచమ స్థానాధిపతి ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నాడో ఈ శుక్రుడు ప్రధానంగా వివాహ జీవితం స్థానంలో ఉన్నందుకు ఇక్కడ వివాహ సంబంధించిన విషయంలోని వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలోని అనుకూలత అనేటువంటిది అధికంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. గురువారాలు శుక్రవారాలు కాస్త ఎక్కువగా ప్రయత్నం చేయండి. కాకపోతే ఈ వివాహ సంబంధించిన విషయంలో 4-5 తేదీలు మాత్రం కాస్త ఎక్కువగా వాటికి సంబంధించిన విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. 7వ స్థానాధిపతి అయినటువంటి ఆ యొక్క చంద్రుడు నీచ స్థానంలోకి వెళ్తున్నాడు 4-5 తేదీలు. కాబట్టి 2 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ప్రధానంగా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. శుక్రవారము శనివారం కాస్త అధిక ప్రయత్నం చేయండి, ఉద్యోగ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. మరియు శుక్ర శని హోరల్లో కూడా మీరు చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే మీకు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పుడున్న గ్రహస్థితి చేసే ఇన్వెస్ట్మెంట్స్కి ఫలితం బాగుండేలాగా గ్రహస్థితి ఉంది ప్రస్తుతం. కాబట్టి ఇప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి. అందులో ముఖ్యంగా ల్యాండ్స్ మీద. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కాలభైరవ అష్టకము, లలితాంబిక అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారము ప్రత్యేకంగా రాశిలో శని యొక్క సంచారం, రాశిలో ఎప్పుడైతే శని సంచారం జరుగుతూ ఉంటుందో సర్వసాధారణంగానే శారీరక శ్రమనిస్తూ ఉంటాడు. అది బాడీ పెయిన్స్ రూపంలో కావచ్చు, చేసే వర్క్లో హార్డ్గా ఉండడం కావచ్చు, ఒకే పనిని 10 సార్లు చేసేటువంటి తత్వాన్ని కావచ్చు ఇస్తూ ఉంటాడు. కాబట్టి దీనికి మీరు ఏం చేయాలి అంటే ఎల్నాడు శని అంటూ ఉంటారు దీన్ని. దానికి మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా మీరు ఈ నువ్వులు, తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము దానంగా ఇవ్వడము, వీలైనంత మటుకు అగ్ని సూక్తం చదువుకోవడము, నరసింహస్వామి యొక్క కవచం చదువుకోవడం, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడము, వీలైతే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేయడం, ఇవన్నీ కూడా మీకు ఏలినాడు శని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంటాయి. ఫైనాన్షియల్ పరంగా చూసుకున్నట్లయితే మీకు ఇప్పుడున్న గ్రహస్థితి ఏదైతే ఉందో ఇది ప్రధానంగా ఈ కుంభం వారికి ఆన్లైన్ త్రూగా ధనయోగాల్ని, సాఫ్ట్వేర్ రిలేటెడ్ మూలంగా ధనయోగాలను అందిస్తున్నాయి. మరియు దీంతోపాటు రియల్ ఎస్టేట్ మూలంగా కూడా ధనయోగం అందిస్తుంది ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి చూసుకున్నట్లయితే. అలాగే ఇక్కడ సిబ్లింగ్ వరుస వాళ్ళతో చిన్నపాటి మనస్పర్ధలు ముఖ్యంగా 4-5 తేదీల్లో ఏర్పడతాయి. కాబట్టి ఆ సిబ్లింగ్స్తో మనస్పర్ధలు రావడం, మరియు 4-5 తేదీలు కొంతవరకు మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు, ప్రయాణాలు షార్ట్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ శుక్రుడు లాభస్థానంలో ఉన్నందుకు భూగృహ వస్తు వాహన వ్యవసాయ సంబంధించిన విషయంలో, విద్యా సంబంధించిన విషయంలో బాగుంటుందని చెప్పుకోవచ్చు. లోన్స్ కూడా లభిస్తాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. కాకపోతే 4-5 తేదీలు మాత్రం లోన్స్ ఇవ్వడం తీసుకోవడం కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. 4-5 తేదీలు ప్రధానంగా అగ్రిమెంట్స్, లోన్స్ ఇవ్వడం తీసుకోవడము, కమ్యూనికేషన్ చేసేటప్పుడు, షార్ట్ జర్నీ చేసేటప్పుడు ప్రధానంగా జాగ్రత్తగా ఉండండి. అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. మరియు ఇక్కడ ఈ యొక్క బుధగ్రహం ఏదైతే ఉందో ప్రధానంగా రవికుజులతో కలిసి ఉంటుంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ అనేటువంటిది బంధువర్గంలో వారితో కనుక మీరు వివాహ ప్రయత్నం చేసినట్లయితే అందులోని ఆ బంధువర్గంలో కూడా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడి తర్వాత జరుగుతుంది వివాహం అనేటువంటిది. అలాగే ఇక్కడ కాస్త ఇన్వెస్ట్మెంట్స్కి అనుకూలంగా ఉంది చెప్పాలంటే, మరియు బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి కూడా అనుకూలంగా ఉంది. కాకపోతే మీరు ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ, సూర్య ఆలయంలో కానీ ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా సేవ చేయండి.
గోవులకు కూడా కాస్త గోసేవ చేయడం లాంటివి చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు ఇక్కడ ఈ శని భగవానుడి యొక్క ప్రభావం తగ్గడం నేను మొదట్లో చెప్పినటువంటి పరిహార మార్గం చేస్తూ వీలైతే నల్ల కుక్కకి కానీ నల్ల చీమలకు కానీ ఏదైనా పదార్థం తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి. రాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది మీనం వారికి కొంతవరకు తెలియని మానసిక స్ట్రెస్ను కలిగింపజేస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కుటుంబ స్థానంలో, ధనస్థానంలో గురువు ఉన్నందుకు ధన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. ఈ వారం ముఖ్యంగా 6వ తేదీ నుంచి ఎప్పుడైతే ధన కుటుంబాధిపతి అయినటువంటి కుజు ఉచ్చస్థానంలోకి వస్తున్నందుకు, మరియు అదేవిధంగా ముఖ్యంగా ఫ్రెండ్స్లో స్త్రీలతో కొంత జాగ్రత్తగా ఉండండి. తెలియని చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడితే 4-5 తేదీలు ఫ్రెండ్స్ వల్ల. అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి విషయాలలో కొద్దిగా గవర్నమెంట్ వ్యక్తుల దగ్గర కానీ లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కానీ కొనుగోలు చేయడం లేదా వాళ్ళకి అమ్మడం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తెలియకుండానే ఈ భూ సంబంధించిన విషయంలో మీ తండ్రి గారి అన్నదమ్ములతోని లేకపోతే ఎవరితోనైనా చిన్న చిన్న వివాదాలు గోచరిస్తున్నాయి. సంతాన అభివృద్ధి అయితే ఉంది, కాకపోతే ఈ సంతానంతో కూడా చిన్న, ఎందుకంటే 4-5 తేదీల్లో సంతానాధిపతి అయినటువంటి చంద్రుడు నీచ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా లలితా సహస్రనామాల్లో అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయై నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కాకపోతే ఈ వివాహ ప్రయత్నాలు మీరు చేసే విషయంలో కొద్దిగా సప్తమ స్థానంలో కేతు ఉన్నందుకు గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ కేతుగ్రహం దగ్గర దీపారాధన మరియు కుజగ్రహం దగ్గర దీపారాధన, రవిగ్రహం దగ్గర, ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ప్రయత్నం చేయండి. వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మరియు దీంతోపాటు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మాత్రం మంచి అనుకూలత ఉంది. అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగము, అందులో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్స్ చేసేటువంటి డిపార్ట్మెంట్స్, మరియు మెడికల్ రిలేటెడ్ రంగాలు, అందులో సర్జరీ సంబంధించినటువంటి రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత త్వరగా ఉద్యోగ అవకాశాలు రావడం, ఆ యొక్క రంగాల్లో అభివృద్ధి అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. ముఖ్యంగా ఏకాదశ స్థానంలో రవికుజులు ఉన్నందుకు ఇది అనేకమైనటువంటి ఇబ్బందుల్ని తగ్గించడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. బియ్యము ప్రధానంగా ఈ వారం కాస్త ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. మనము వార ఫలితాలు లేదా ఈ మాస ఫలితాలు కానివ్వండి, సంవత్సర ఫలితాలు కానివ్వండి, ఏదైనా సరే మనం చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా దానికంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు గుర్తుపెట్టుకోండి. ఇది తెలుసుకోవాలంటే మీకు మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం, జన్మించిన ప్రదేశము, మీరు పుట్టినటువంటి డేటు, టైము, మంత్, ఇవన్నీ కూడా అవసరం. అంటే నెల, ఇవి కూడా అవసరం. అయితే వీటి వల్ల ఏం తెలుస్తుంది? మీరు జన్మించినప్పుడున్న గ్రహస్థితి ఎలా ఉంది, మీరు జన్మించినప్పుడున్న లగ్నం ఏమిటి, ఆ లగ్నాన్ని బట్టే మీ యొక్క స్థితి జాతచక్రం చూసి ఆ వ్యక్తి ఏ లగ్నంలో అయితే జన్మించాడో ఆ లగ్నాన్ని బట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఆ వ్యక్తి యొక్క తత్వం ఇలా ఉంటుంది అని చెప్పొచ్చు. అదే జ్యోతిష్శాస్త్రం యొక్క గొప్పతనం. అదేవిధంగా చాలామంది చూడండి, ధనం కోసం ఇబ్బంది పడుతున్నామండి, నాకు ఎందుకు ధనం రావట్లేదో అర్థం కావట్లేదు, ధన సంబంధించిన విషయంలో ఏ మార్గంలోకి వెళ్తే నాకు డబ్బులు వస్తాయో అర్థం కావట్లేదు అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ యొక్క జన్మజాతకంలో ఆ యొక్క రహస్యం దాగుంటుంది. అంటే 2వ స్థాన అధిపతి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, దాన్ని వ్యతిరేకించేటువంటి మహాదశలు ఏమైనా వచ్చాయా, అందుకే మీకు ధన సంబంధంగా ఇబ్బంది కలుగుతుందా లేదా కుటుంబ సంబంధమైన ఇబ్బంది కలుగుతుందా అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, మీకు గృహ వాహన యోగాలు ఎప్పుడున్నాయనేటువంటిది కావచ్చు, అదేవిధంగా మీరు ఏ దిశలో మీరు నివసిస్తే బాగుంటుంది, అన్ని డైరెక్షన్స్ మంచివే వాస్తుపరంగా, కానీ మీకే దిశ పనికొస్తుంది, మీకే విద్య పనికొస్తుంది. చాలామంది ఒక విద్య చదువుతారు, అది పనికిరాదు కొన్నిసార్లు, మరలా పెద్ద అయిన తర్వాత ఇంకొన్ని అవసరాల కొద్దీ కొన్ని కోర్సెస్లో జాయిన్ అయ్యి ఆ రకంగా మరలా వాళ్ళ జీవనోపాధికి సరిపోయేటువంటి విద్యల్లోకి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది.
అదేవిధంగా మీ సంతాన అభివృద్ధి, అసలు వివాహ యోగం అసలు ఎప్పుడుంది చాలామందికి తెలియక వివాహ యోగం లేని సమయంలో ఏదో ప్రయత్నం చేసి చేసుకోవడం, దాని తర్వాత ఇబ్బంది పడడం, ఉన్న సమయాలు వాళ్ళు ప్రయత్నం చేయకపోవడం అనేటువంటిది జరిగి వాళ్ళు సమయాన్ని అనవసరంగా వృధా అయిపోతూ ఉంటుంది. ఆ రకంగా వివాహ సమయం ఎటువంటి జీవిత భాగస్వామి, ఒకవేళ 2 వివాహాల యోగం కనుక మీ జన్మజాతకంలో ఉన్నట్లయితే దాన్ని ఎలాగ ఏ పరిహార మార్గం చిన్న చిన్న అమ్మవారి యొక్క నామస్మరణతోని చిన్న చిన్న పరిహారాలతో దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, మరియు అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అభివృద్ధిలోకి రాకపోవడానికి గల కారణం ఏమిటి? ఒకే దగ్గర ఉండిపోతున్నామండి, ఎదగలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు, దాంతోపాటు విదేశాలకు వెళ్ళనా వద్దా, అసలు విదేశీ యోగం ఉందా లేదా, ఒకవేళ ప్రయత్నం చేస్తే ఎప్పుడు ప్రయత్నం చేస్తే మంచిది, ఇటువంటివన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటాయి. మరి మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, ఏమండి మరి ఈ జన్మజాతకంలో ఇవన్నీ ఉన్నట్లయితే మరి నేను ఈ వార ఫలితాలు కానివ్వండి, మాస ఫలితాలు కానివ్వండి, ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము, ఎందుకు వినాలి అని మీకు సందేహం కలగవచ్చు. ఇక్కడ మీ యొక్క నిర్ణయాలు, మీ ప్లానింగ్స్, మీ ఆలోచనలు ఎలా ఉంటాయో, మీ ఆలోచనలకు తగ్గట్టుగా బయట ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి, బయట ఉండే మార్కెట్ కానివ్వండి, బయట ఉండే ట్రాఫిక్ కానివ్వండి, బయట ఉండేటువంటి పరిస్థితులు కానివ్వండి, దానికి అనుకూలిస్తేనే మీ ఆలోచన సక్రమంగా సమయానికి మీరు అనుకున్నది చేయగలుగుతారు. బయటంతా ట్రాఫిక్ జామ్ ఉంది, ఒక దగ్గరికి వెళ్ళాలి, మీరు అరగంటలో వెళ్ళిపోతారు కామన్గా అయితే. ఆ డిస్టెన్స్ ఒక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అనుకుంటే, కానీ ట్రాఫిక్ బాగా జామ్ అయితే గంట పట్టచ్చు, గంటన్నర పట్టచ్చు. అప్పుడు మీ ప్రణాళిక ఏమవుతుంది? దెబ్బతింటుంది. అంటే దీన్ని బట్టి మనకేంటి, ఈ సమయంలో అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, ఈ సమయంలో అయితే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అనేటువంటిది బయట విషయం మనకు తెలిసినప్పుడు దాని తగ్గట్టుగా మనం ముందుగా బయలుదేరుతాం, ఆ సమయానికి చేరుకుంటాం. బయట ఉండే మార్కెట్ కావచ్చు, అంటే ఇప్పుడు చూడండి, ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేస్తున్నాం, బయట దీనికి ఇంత డిమాండ్ ఉంది లేదా లేదు, ఇంత ప్రైస్ పెడితే ఇది వెళ్తుంది, ఇంత ప్రైస్ పెడితే ఇది అమ్ముడు పోదు అనేటువంటిది ఒక లెక్క ఎలా ఉంటుందో, బయట ఉండే విషయాల్ని, మార్కెట్ని, ట్రాఫిక్ని, పరిస్థితుల్ని ఎలా అంచనా వేసి మన నిర్ణయాలలో మార్పులు చేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా గోచార ఫలితాలు కూడా అంతే. అంటే ఇప్పుడున్న గ్రహస్థితి దేనికి సపోర్టివ్గా ఉంది, ఫలానా రాశి వారికి ఫలానా సంబంధించిన వాటిల్లో సపోర్టివ్గా ఉంది కాబట్టి మీరు ఇది చేయడానికి, మీకు కనుక మీ జన్మజాతకంలో కూడా దీని అనుకూలత ఉంటే ఇది చేయడానికి ఈ యొక్క గ్రహస్థితి గోచార రీత్యా బాగుంది అని మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడానికి మనం చెప్పుకునేటువంటిది ఈ యొక్క గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు చేసుకుంటూ, తెలుసుకుంటూ, మన జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహస్థితిని కూడా తెలుసుకుంటూ మనం కనుక అడుగు ముందుకు వేసినట్లయితే ఎక్కడా కూడా నష్టపోకుండా, ఇబ్బంది పడకుండా ఉంటామని చెప్పి మనకు జ్యోతిష్శాస్త్రం మహర్షుల ద్వారా అందింది. ఆ యొక్క మహర్షుల యొక్క అనుగ్రహాన్ని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.